నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఇప్పుడు టాక్సెస్ పెంచిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి? ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? అదే విధంగా మోదీ గారు సంవత్సరం వరకి గోల్డ్ కొనొద్దు అని చెప్పేసి కూడా ఎందుకు చెప్పడం జరిగింది? మరి సంవత్సరం తర్వాత ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే గనక సిల్వర్ గురించి మాట్లాడుకునే ముందు గోల్డ్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,56,220 రూపీస్ అయితే ఈ రోజుకుంది. అంటే నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకి 710 రూపాయలు అయితే కొంచెం తగ్గడం అయితే జరిగింది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే అయితే 710 రూపాయలు అయితే తగ్గడం జరిగింది. అదే విధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే గనక 1,43,200 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా మనకు చూసుకుంటే గనక 650 రూపాయలు అయితే తగ్గడం జరిగింది. ఇక్కడ మనకి ఆ టాక్సెస్ పెంచినా గానీ రేట్లు మాత్రం కొంచెం అందుబాటులోనే ఉన్నాయని చెప్పుకోవాలి. అంటే ఎప్పుడైతే మనకి టాక్సెస్ పెంచకముందు అంటే పెంచిన రోజు మాత్రం ఒకేసారి మనకి ఒకేసారి దాదాపు 15,000 అయితే పెరగడం జరిగింది. అప్పుడు 1,70,000 1,75,000కి కూడా వెళ్ళిన రోజులు మనమైతే చూసాము. అదే సిట్యుయేషన్ మళ్ళీ రాబోతుందా అంటే యెస్, వచ్చే అవకాశాలైతే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అప్పటి నుండి అంటే కేవలం మనకు ఈ వీక్‌లోనే గోల్డ్ అనేది అయితే కొంచెం తగ్గడం జరిగింది. మళ్ళీ ఇంకేమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ టాక్సెస్ పెరిగినా గానీ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే యెస్, మనకి ఇంకా వార్ అనేది పూర్తి కామ్ అయిపోలేదు కాబట్టి ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఉందో అప్పుడైతే ఆ వార్ స్టార్ట్ అయ్యిందో ఆ వార్ మధ్యలో మనమైతే చూసాము 1,27,000 వరకు కూడా వచ్చిన రోజులైతే మనం చూసాము. అప్పుడు కూడా మన వీడియోలో చెప్పడం గురించి జరిగింది. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ చాలా రేర్. ఇప్పట్లో అయితే రాదు. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వారికి మాత్రం మంచి టైం, మంచి ఛాన్స్ అనేది కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మాత్రం చాలా బాగా మంది కొనుక్కోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఏదైతే మనకి ఇప్పుడు గోల్డ్ ఇంకా సరే ఎందుకు పెంచేశారు టాక్సెస్ అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుంటే గనక మనకి ఏదైతే గోల్డ్ ఇంకా క్రూడ్ ఆయిల్ గానివ్వండి, ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఇంపోర్టింగ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటుందో మన ఇండియాలో మైనింగ్ అయితే లేదు. అండ్ ఈవెన్ మనకి డీజిల్, పెట్రోల్ కూడా తీయరు కాబట్టి ఇవనేది మనకి ఇతర దేశాల నుంచి ఇంపోర్టింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ ఇంపోర్టింగ్‌కి మనకి లాభాలనేది తక్కువ ఉంటుందనమాట. ఎప్పుడైతే మనకి ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అనేది ఉంటుందో అంటే ఇక్కడ నుండి ఇతర దేశాలకెళ్తూ ఉంటుందో ఆ ప్రొడక్ట్స్‌కి మనకి ఇండియాలో రేటు తక్కువ ఉంటుంది. ఇతర దేశాల్లో ఎక్కువ అయిపోతుంది. విత్ జీఎస్టీ గానివ్వండి, ఇవన్నీ ఓవరాల్ టాక్సెస్‌గా కంపేర్ చేసుకొని అంటే మనకి ఇక్కడ రూ. 50 దొరికితే వాళ్ళకి అక్కడ మినిమమ్ 100, 120 రూపాయలకు కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ కూడా అదే పరిస్థితి. అంటే ఇప్పుడు మనకి ఇరాన్‌లో ఒక్క లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ రూ. 40, రూ. 50 ఉంటే అది మనకి ఇక్కడి వరకు వచ్చేసరికి రూ. 110 ఈ రోజుకైతే కనిపిస్తూ ఉంది. ఏది మొన్న మనకి రూ. 3 పెంచేసారు. ఇక గోల్డ్ విషయానికొస్తే కూడా అదే పరిస్థితి ఉంటుంది. కానీ గోల్డ్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారమే చేంజెస్ అవుతూ ఉంటుంది. కానీ కొంచెం కొంచెం డిఫరెన్స్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనం దుబాయ్‌లో చూసుకుంటే ఇప్పుడు తులం బంగారం మనకి 1,20,000 1,30,000 అంటే అట్‌లీస్ట్ ఒక 10,000 20,000 డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి ఇండియాకి ఇంపోర్ట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి దీని వల్లేనా మోదీ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా చెప్పడం జరుగుతుంది అని అంటే మాత్రం అదనే కాదు. మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి గోల్డ్ కొనుగోలు అని తక్కువ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా డాలర్ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి ఇంపోర్టింగ్ ఏవైతే ఉంటాయో అవి మనం ఎప్పుడైతే తక్కువ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా డాలర్ రేట్ అనేది మనకి పడిపోతూ ఉంటుంది. అదే విధంగా రూపీ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రూపీ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో, డాలర్ రేట్ పడిపోతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇదంతా తీసుకురావడానికే మోదీ గారి ప్రయత్నం. ఈవెన్ మనము తన కాన్వే గూడా చూసాము. 15 వెహికల్స్ ఉన్న కాన్వేని ఇప్పుడు 2 వెహికల్స్‌కి తెచ్చుకున్న పరిస్థితి మనమైతే చూసాము. అంటే మార్పు ఎక్కడి నుండో గాదు, నా నుండే స్టార్ట్ అవ్వాలి అని జెప్పేసి మోదీ గారు అయితే ప్రయత్నించడం అయితే జరుగుతూ ఉంది. స్టార్ట్ పెట్టడం గూడా జరిగింది. అండ్ ఇక గోల్డ్ విషయానికొస్తే మాత్రం పూర్తిగా మనకి మోదీ గారి ప్రయత్నం ఏంటంటే అక్కడ డాలర్ రేట్ కొంచెం పడిపోతే గనక మనకి ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా రూపీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రూపీ స్ట్రాంగ్ అవుతే గనక ఇతర ప్రొడక్ట్‌లు గూడా మనకి అందుబాటులో కొంచెం తక్కువ రేట్‌కొచ్చే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటాయని జెప్పేసి మోదీ గారి ప్రయత్నం. ఈవెన్ మరి సంవత్సరం తర్వాత తగ్గుతుందా అని
అంటే గనక ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం ఏ రేట్ ఉన్నా గానీ అప్పుడు మనకి ఇక్కడ డిమాండ్ అనేది ఎప్పుడైతే కొంచెం ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇప్పుడు తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్‌గా డిమాండ్ గాని, సప్లై గాని తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది కూడా ఎంతో కొంత మనకి ఇండియన్ మార్కెట్ ప్రకారం అయితే తగ్గుతూ ఉంటుంది. సో, అదే విధంగా సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకేసారి డిమాండ్ పెరగడం వల్ల, అక్కడ డాలర్ రేట్ పడిపోవడం వల్ల, ఇక్కడ రూపీ స్ట్రాంగ్ అవ్వడం వల్ల అండ్ టాక్సెస్ తగ్గించడం వల్ల అప్పుడు ఒకవేళ గనుక తగ్గిస్తే ఆటోమేటిక్‌గా మనకి ఈవెన్ 1,10,000కి గూడా తులం వచ్చే అవకాశాలున్నాయని జెప్పేసి నిపుణులే చెప్తున్నారు ఇవన్నీ తీసేసుకొని. అండ్ అంతే కాదు మనకి ఈవెన్ ఈ 1 ఇయర్ లోపు మనకి ఇప్పుడు ఎక్కడి నుంచైతే కొన్ని కంట్రీస్ నుంచి గోల్డ్ అయితే వస్తూ ఉందో, ఈవెన్ మనకి యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ కూడా గోల్డ్ సెల్ చేసేదందుకు రెడీ ఉన్నాయి. అండ్ భారత్ కూడా కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నాయి. సో, ఇవన్నీ అనుకూలంగా అవుతే గనక మనకి అనుకున్న విధంగానే 1,10,000కి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. ఏదైతే మనకి గోల్డ్ ఉందో, సో, అవి మనకి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక సిల్వర్ విషయానికొస్తే గనక ఇప్పుడు దాదాపు 3,00,000 వరకైతే ఉంది. నిన్న 2,90,000 ఉంటే 1000 గ్రామ్స్ సిల్వర్ ఇప్పుడు 3,00,000 వరకు ఉంది. అంటే మనకి ఎప్పుడైతే మనకి టాక్సెస్ పెంచడం జరిగిందో అదే రోజు 50,000 పెరిగిందంట. అప్పుడు మనకి 2,50,000 ఉంటే ఒకేసారి 50,000 అయితే పెరగడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే బిజినెస్ మాన్స్ ఎప్పుడైతే కొనిపెట్టుకున్నారో వారికి మాత్రం ఇది మంచి టైం మార్కెట్‌లో. సో, ఇప్పుడు కొనుక్కునేందుకైతే ఇది మంచి టైం. అండ్ ఈవెన్ ఎవరైతే కొనిపెట్టుకున్నారో వాళ్ళు ఒకవేళ బిజినెస్ పరంగా సేల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడా ఇదొక మంచి టైం అనే చెప్పుకోవాలి. అండ్ ఈవెన్ మరి ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఫైనల్‌గా కొందరు పెళ్ళిళ్ళ సీజన్ గానివ్వండి, ఇంకా ఇతర ఏదైనా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సాధారణమైన వ్యక్తి కొంచెమైనా కొనుగోలు చేసుకోవాలి. అట్‌లీస్ట్ తులమైన, 2 తులాలైనా కొనుక్కోవాలని జెప్పేసి, పొదుపు జేసుకోవాలని జెప్పేసి చాలామందయితే రెడీగా ఉంటూ ఉంటారు. అండ్ చాలామంది కొనుక్కుందామని జెప్పేసి కొంచెం పొదుపు జేసుకొని గూడా ఉంటారు. ఇప్పుడు మరి కొనుక్కోవచ్చా? లేదా? అనంటే గనక రేట్ వైస్ జూసుకుంటే గనక మనకి ప్రైస్ వైస్ జూసుకుంటే ఇప్పుడు మాత్రం అందుబాటులోనే ఉందని చెప్పుకోవాలి. అండ్ ఈ 2, 3 మంత్స్‌లోనే మనకి గోల్డ్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ మనకి మొన్న ఒక 15 రోజులు మనకి ఎప్పుడైతే టాక్సెస్ పెంచారో ఆ రోజు మనం జూసుకుంటే గనక 1,70,000 మనమైతే జూసాం. అంతవరకు జూసాం. అలాంటిది ఆ ప్రైస్ ఇప్పుడు 1,56,000 వరకైతే ఉంది గాబట్టి, సో, అందుబాటులోనే ఉంది గాబట్టి మరీ మీరు ఏదైతే ఇప్పుడు 2 తులాలు, 3 తులాలు కొనుక్కుందాం అనుకుంటున్నారో అట్‌లీస్ట్ ఒక తులం కొనుక్కున్నా గానీ పర్లేదనుకోవచ్చు. బట్ ఎంత తక్కువ కొనుగోలు జేస్తే ఇప్పుడు అంత మంచి. ఫ్యూచర్‌లో మళ్ళీ మనకి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నిపుణులు చెప్పే ప్రకారం గాబట్టి, సో, మనకి తగ్గే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గాబట్టి అప్పుడు ఎక్కువ కొనుక్కున్నా గానీ పర్లేదు. సో, ప్రస్తుతానికైతే గోల్డ్ అయితే కొంచెం బ్యాలెన్సింగ్‌గానే ఉందని జెప్పుకోవాలి. అండ్ మనకి తర్వాత ఇప్పుడు క్రూడ్ ఆయిల్ విషయానికొచ్చినా గానీ, క్రూడ్ ఆయిల్ గూడా మనకి ఇంకా రూ. 5 గానీ, రూ. 10 గానీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయని చెప్పేసి గూడా ఎక్స్‌పర్ట్‌లయితే చెప్తూ ఉన్నారు. ఈవెన్ మనకి స్టాక్ మార్కెట్ అనలిస్ట్‌లయితే అదే చెప్తూ ఉన్నారు. ఒకేసారి అంత పెంచితే ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ భయపడుతూ ఉంటారు గాబట్టి ఫస్ట్ అయితే రూ. 3 అయితే పెంచడం జరిగింది. ఇదే వారంలో మళ్ళీ వాటిపైన గూడా పెరిగే అవకాశాలయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో, చూసారు గదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానెల్.